హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పవన్ కళ్యాణ్ గారికి అండ్ చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చారు అని చెప్తున్నారు సార్. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక ప్లాన్ వేశారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు. వైసీపీలో ఉన్న పై స్థాయి నాయకుల్ని టీడీపీలో, కింది స్థాయి నాయకుల్ని జనసేనలో చేర్చుకోవాలని ఒక ఆలోచన చేశారు. కాకపోతే అది వర్కౌట్ కానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఎందుకు వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని ఎందుకు హ్యాండిల్ చేశారు, ఎవరిని కూడా వాళ్ళ పార్టీలో చేరనీయకుండా? దీంట్లో అనేక అంశాలు ఇన్వాల్వ్ అయినాయి. ప్రధానంగా టాపిక్ ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా ఈ టాపిక్ చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి రివర్స్లో చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అంటే, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఒక గేమ్ ప్లాన్ చేసుకున్నారు. ఆ గేమ్ ప్లాన్ ఏంటంటే, వైసీపీ అతి దారుణంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయింది కాబట్టి వైసీపీలో ఉంచి అనేక మంది నాయకులు తెలుగుదేశంలో, జనసేనలో వచ్చే అవకాశం ఉంది. మనం కానీ ప్లాన్డ్గా చేయగలిగితే పై స్థాయి నాయకత్వాన్ని అంతా కూడా తెలుగుదేశంలో, కింది స్థాయి నాయకత్వాన్ని అంతా కూడా జనసేనలో కానీ చేర్చుకుంటే ఈ రెండు పార్టీలు కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, వైసీపీ వీక్ అవుతుంది. సో 2029కి వచ్చేసరికి వైసీపీ అనేది బాగా వీక్ అయిపోతే మనం సునాయాసంగా మళ్ళీ గెలవచ్చు. ఎందుకంటే పైనుంచి కింది స్థాయిలో గ్రామ స్థాయికి వచ్చేసరికి మన బలం పెరిగిపోతుంది, వైసీపీ వీక్ అయిపోతుంది. అప్పుడు వైసీపీ మనతో కొట్లాడలేదు. అది గేమ్ ప్లాన్. ఇది వినడానికి చాలా బాగుంది, ప్లాన్ అంతా చాలా బాగుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇది ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తే, ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఒకటి జగన్ గేమ్ ప్లాన్, రివర్స్ గేమ్ ప్లాన్. జగన్ ఏం చేశాడు, ఫస్ట్ డే కన్నీళ్ళు పెట్టుకున్నాడు వచ్చి ఓడిపోగానే. ఆ ఓట్లు ఏమైనాయి, అక్కలు ఏమైనాయి, అవి ఏమైనాయి, ఇవేమైనాయి అనేది కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏదో చీటింగ్ జరిగింది కానీ అది ఆధారాలు లేవు అన్నాడు. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈవీఎంలని మ్యానిపులేట్ చేసి వీళ్ళు వచ్చారని ప్రచారం చేశారు. అది కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా అన్న ప్రశ్న జగన్ కూడా ఎదురవుతుంది. ఎలక్షన్లో నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎండ్ మీన్స్ అని. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ మార్గమైనా ఒకటి అనేది ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. అలాగే ఈవీఎంని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటే చంద్రబాబు ఎందుకు చేయకూడదు అన్న ప్రశ్న ఇప్పుడు వస్తుంది. అంటే చంద్రబాబుకి ఏమన్నా, ఆయనకు ఒకటికే మోరల్స్ ఉండాలా, మీకు వద్దా? మీరు కూడా మీ వల్ల అయితే మీరు కూడా చేసేవాళ్ళే కదా, మీ వల్ల కాలేదు, ఆయన వల్ల అయింది చేశాడు అనేది జనంలోకి వెళ్తుంది. నీ బలహీనతగా చూస్తారు తప్ప అదేదో చంద్రబాబు చీట్ చేశాడని ఇప్పుడు ఎవరు అనుకోవట్లే. చంద్రబాబు మొనగడరా చేయగలిగాడు, ఆయన తెలివితేటలు సూపరు అనుకునేదే ఇవాళ ఉన్న ప్రపంచం. ఇవాళ ఏంటంటే, నువ్వు ఎలా సంపాదించావు అనవసరం. నీకు బ్రహ్మాండమైన కారు, బంగ్లా వ్యవహారాలు ఉంటే ఇది ఎలా సంపాదించాడు అనేది పక్కన వాళ్ళకి అనవసరం. నువ్వు ఒక ఐడియల్ ఫిగర్ లాగా కనిపిస్తావు, నువ్వు ఒక పవర్ఫుల్ ఫిగర్ లాగా జనాలకు కనిపిస్తావు. ఇవి ఉన్నాయా లేదనేది చూస్తారు తప్ప ఎలా వచ్చాయనేది ఇవాళ ఇవిడు పట్టించుకోడు. అలాగా చంద్రబాబు పవన్ ఎలా అధికారంలోకి వచ్చారనేది ఇవాళ అనవసరం. వచ్చారా లేదా, నువ్వు ఎందుకు రాలేకపోయావు, ఇదే ప్రశ్న ఉంది. దీన్ని జగన్ ఇమీడియట్గానే అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే తనకి ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది. రెండోది, పాజిటివ్గా ఆలోచించినప్పుడు జగన్కి 11 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ 40% ఓట్లు వచ్చాయి. 40% ఓటర్లు జగన్ వైపు ఉన్నట్టే కదా, ఇంత వ్యతిరేకతలు కూడా. సో దీన్ని మనం సీట్లుగా ఎలా కన్వర్ట్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అయినాము. దీనికి ఎక్కడెక్కడ ఫెయిల్ అయినాము అనేది జగన్ కూడా, ఎవరైనా కూడా ఆనెస్ట్గా రివ్యూ చేసుకొని ఆనెస్ట్గా కారణాలను అన్వేషించకపోతే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రాలేరు. సో జగన్కి కూడా అధికార వ్యామోహం ఉంది, అధికారంలో కూర్చోవాలని ఉంది, తను శాశ్వతంగా ప్రజల ఇళ్లల్లో, హృదయాల్లో నిలిచిపోవాలని ఉంది. అందుకనే ఆయన రాళ్ల మీద కూడా తన ఫోటో, చివరికి డెత్ సర్టిఫికేట్ మీద కూడా తన ఫోటో వేసే స్థాయికి వెళ్ళాడంటే అతనికి ఆ పిచ్చుంది, ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని. కాకపోతే అది ఎలాగా అనే దగ్గర రాంగ్ స్టెప్స్ చాలా వేశాడు. సో అందుకని జగన్ కూడా అన్నీ చూసుకున్నాడు. ఇమీడియట్గా ఎక్కడెక్కడ లోపాలంటే, ప్రధానంగా కార్యకర్తలను మనం పట్టించుకోలేదు, నాయకత్వాన్ని పట్టించుకోలేదు అనేది అర్థమైంది. దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. అందుకని పులివెందులకు 3 సార్లు వెళ్ళాడు. వినుకొండలో ఒక సాధారణ కార్యకర్తని చంపేస్తే అక్కడికి వెళ్ళాడు. మన నంద్యాల వెళ్ళాడు, నెల్లూరు వెళ్ళాడు. ఇలాగా అతను నేను ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోను, నేను నిలబడతాను అని చెప్పాడు. ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఇప్పటివరకు జగన్ ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో చేయలేదు. ఢిల్లీ స్థాయిలో నేషనల్ పార్టీలు 8 మందిని ఆర్గనైజ్ చేయగలిగాడు, అక్కడ పోయి ధర్నా చేయగలిగాడు.
ఈ అటాక్ అగ్రెసివ్ మోడ్లోకి వచ్చేసాడు. అంటే డిఫెన్స్ మోడ్లో నుంచి అఫెన్సివ్ మోడ్లోకి జగన్ వచ్చేసాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, జగన్ పరిశీలిస్తే మనం జగన్ది ఎప్పుడు కూడా డిఫెన్సివ్ ప్లే కాదు. చాలామంది క్రికెట్లో చూస్తే డిఫెన్స్ ఆట ఆడతారు, అఫెన్సివ్ ఆట ఆడతారు. ఈ డిఫెన్స్ అనేది జగన్ది కాదు. చంద్రబాబు డిఫెన్స్ ఆడగలడు, అఫెన్స్ ఆడగలడు. జగన్ ఎక్కువ డిఫెన్స్ ఆడడు, జగన్ది ఎక్కువ అఫెన్సివ్ పాలిటిక్సే. అది దెబ్బ కూడా కొట్టింది, అదే అతనికి పిచ్చింగ్ కూడా అయింది. 2014లో అదే పిచ్చింగ్ అయింది, 2019లో, 2024లో అదే నెగిటివ్ అయింది. అగ్రెసివ్ అనేది అరాచకత్వం స్థాయికి వెళ్ళిపోవడంతో దాన్ని జనాలు కూడా ఆమోదించలేకపోయారు. సో ఇప్పుడు జగన్ ఏం చేశాడంటే ఎక్కడ తన మైనస్ దాన్ని ఎట్లా పాజిటివ్గా చేయాలి అనే దగ్గరికి వెళ్ళిపోయాడు. రెండవది ఏంటంటే ఇప్పటికిప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశం జనసేనలకు పోయినా వాళ్ళకి ఏముంటుంది, లాభం ఏముంటుంది? ఎప్పుడు పార్టీలు మారుతారు? రెండు కారణాలతో పార్టీ మారుతారు. ఒకటి, నేను చాలాసార్లు చెప్పినట్టే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. ఒకటి ఏంటంటే నీకు పార్టీలోకి వస్తే ఏమి ఇస్తాం, నీకు డబ్బులు ఇస్తామా లేకపోతే పదవులు ఇస్తామా అనేది వాళ్ళకి ఇస్తే కానీ ఎవరు రారు. అవేవి ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా తెలుగుదేశం జనసేన వాళ్ళు? ఇచ్చే పరిస్థితిలో లేరు. ఎందుకు లేరు? ఆల్రెడీ వీళ్ళకే గుంపు ఎక్కువైంది, పదవులు తక్కువ ఉన్నాయి, 3 పార్టీలు పంచుకోవాలి, 3 పార్టీల్లో కూడా ఆశాహోలు ఎక్కువ ఉన్నారు, 5 ఏళ్ళుగా అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వీళ్ళు ఏం ఆఫర్ ఇస్తారు? డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి ఏం అవసరం? డబ్బులు ఇచ్చి వీళ్ళని ఎందుకు చేర్చుకోవాలి అని ఆలోచిస్తారు. ఆ డబ్బులు కూడా చంద్రబాబు ఇన్వెస్ట్ చేస్తాడా? చేయడు. ఇంకెవరు చేయాలి? పవన్ కళ్యాణ్ ఎలాగో చేయడు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టే పని చేయడు. కాబట్టి ఇంకెవరు చేయాలి? ఇవేవి లేకుండా ఎందుకు వస్తారు? రెండో మెథడు స్టిక్ అంటే వాళ్ళని ప్రెజర్ ఉపయోగించడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని వీక్ చేయడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేమో జగన్ దాన్ని గట్టిగా ఎదుర్కొంటున్నాడు. సో దానివల్ల రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాగా వీళ్ళ ప్లాన్ అనేది కొద్దిగా అక్కడక్కడ మాత్రమే, అంటే కుప్పంలో కొంతమంది చేరారు, అక్కడక్కడ కొంతమంది చేరారు తప్ప ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది ఇప్పటికైతే. ఈ 2 monthsలో మనం తేల్చేయలేము, ఇంకా టైం ఉంది. బట్ ఇప్పటికైతే జగన్ బలంగానే ఉన్నాడు, కేడర్ ఎక్కడా జారిపోలేదు. నాయకులు కూడా కేసులను ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవుతున్నారు, కొడుకులను అరెస్ట్ చేసినా నిలబడుతున్నారు. ఇప్పటి వరకు అయితే బలంగానే ఉన్నారు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే జగన్కి బలం ఎలా పెరుగుతుందంటే వీళ్ళ వల్లే. తెలుగుదేశం ఏం చేసింది, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ తమ కేడరు జగన్ కేడర్ మీద దాడులు చేస్తుంటే వీళ్ళు కంట్రోల్ చేయట్లేదు. దీనివల్ల వీళ్ళకి జరిగే నష్టం ఏంటంటే ఆ కేడర్ అంతా జగన్ వైపు నిలబడుతున్నారు. ఎప్పుడైనా ఒకరిని కొట్టేసి మనం సక్సెస్ అయ్యాను అనుకోవచ్చు, టెంపరీగానే ఉంటుంది. ఆ దెబ్బలు తిన్నోడు గమ్మునున్నాడు కదా, వాడు వెళ్ళి తనకి ఎవరు ప్రొటెక్షన్ ఇస్తే వాళ్ళ వైపు చేరుతాడు, వాడు వెయిట్ చేస్తుంటాడు మళ్ళీ నేను దెబ్బ కొట్టడానికి. కాబట్టి గెలుపు అనేది పైకి కనిపించే గెలుపే కాదు, ఓటమి అనేది పైకి కనిపించే ఓటమే కాదు. కాబట్టి ఈ కాంటెక్స్లో ఏమైందంటే ఎప్పుడైతే ఈ దాడులు ప్రతి చోట పెద్ద ఎత్తున దాడులు పెరిగాయి, ఈ పెరిగిన దాడుల వల్ల ఏమైనారంటే ఆ గాయపడిన కేడరు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ జగన్ చుట్టూ ర్యాలయ్యారు. అందుకని మనం గమనిస్తే జగన్ ఏ ఊరికి పోయినా పెద్ద ఎత్తున జనం ఎందుకు వచ్చారు? అంత 11 సీట్లకు పరిమితమైన జగన్కి జనం రాకూడదు కదా, కానీ ఎందుకు పెద్ద ఎత్తున జగన్కి వచ్చారంటే తెలుగుదేశం వాళ్ళ తప్పిదమే. తెలుగుదేశం వాళ్ళు వెయిట్ చేయాలి అవకాశాల కోసం, దాన్ని ఎట్లా డీల్ చేయాలనేది లేకుండా విచ్చలవిడిగా దాడులు చేయడం, మనకు బలం ఉంది, పోలీసులు మన వైపు ఉన్నారనే యాంగిల్ నుంచి మాత్రమే వీళ్ళు చేసుకున్నారు. అది రివర్స్ కొట్టింది చంద్రబాబు. ఓకే. సో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయట్లా, చెయ్యొద్దని చెప్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. చంద్రబాబు చేయమని చెప్పట్లేదు, దాడులు చేయమని చంద్రబాబు చెప్పట్లేదు, లోకేష్ చెప్పట్లేదు. కానీ చేస్తున్న దాడుల్ని ఆపడం, ఖండించడం పబ్లిక్గా ఇవి చేయట్లే. ఏదో మొక్కుబడిగా ఏదో మాట్లాడుతున్నారు కానీ స్పెసిఫిక్గా ఎప్పుడూ కూడా జనరల్ అండ్ కాంక్రీట్ మేనిఫెస్టేషన్స్ అని 2 ఉంటాయి. ఇప్పుడు జనరల్గా నేను ప్రజాస్వామికవాది, నేను స్త్రీల పక్షపాతి, ఇలాగంతా నేను ఎన్ని కబుర్లు అని చెప్పొచ్చు. కానీ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఒక స్త్రీ మీద దాడి జరిగినప్పుడు నేను ఆ కాంటెక్స్లో నిలబడుతున్నానా, ఒక ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినప్పుడు నేను ఆ కాంటెక్స్లో నిలబడుతున్నాను అనేది ఇంపార్టెంట్. అలాగే పవన్ కళ్యాణ్ జనరల్ ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇస్తాడు, కొటేషన్లు చెప్తాడు, అన్నీ చెప్తాడు. కానీ స్పెసిఫిక్ సంఘటనలు 10 జరిగితే 10లో ఒకదాని సంఘటన కూడా ఇతను రియాక్ట్ అవ్వలేదు.
అదే జగన్ ఉంటే ఎక్కడంటే అక్కడ రియాక్ట్ అయిపోయాడు, వెళ్ళేవాడు, కారు మీద బాయినెట్ మీద కూర్చునేవాడు. ఈ డ్రామాలంతా సినిమాటిక్ డ్రామాలంతా పవన్ కళ్యాణ్ చేసేవాడు. ఇవాళ ఏం చేయట్లేదు. సో కాబట్టి మనకు పైకి కనబడే రాజకీయాలు వేరు, అంతర్గతంగా ఆ పరిణామక్రమం ఎలా వస్తుందనేది చూడడం వేరు. అందుకని బియాండ్ ద ఆబ్వియస్ అంటారు. మనకు కనబడే దానికి వెలుపల చూడగలగాలి, ఆవల చూడగలగాలి. ఆ క్రమంలో చూసినప్పుడు జగన్ వీక్ ఏం కాదు, జగన్కి మెల్లగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. వీళ్ళు అనుకున్న స్థాయిలో వైసీపీ ఖాళీ అవ్వడం అనేది స్టార్ట్ కాలేదు. సో అందుకని విశాఖ లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఎమ్మెల్సీ దాదాపు 600 మంది పైన వైసీపీకి బలం ఉంటే అందులో కనీసం సగం మందిని కూడా లాక్కోలేకపోయారు, కనీసం ఒక 100 మందిని లాక్కోలేకపోయారు. అంటే క్లియర్గా 600 మంది నిలబడ్డారు కదా వైసీపీ వైపు. జగన్ ఏం చేశాడనేది పక్కన పెట్టి, ఏమన్నా చేయని జగన్, నువ్వైతే చేయలేకపోయావు కదా. చేయలేక అదేదో ఉందా పాలిటిక్స్ కబుర్లు చెప్తున్నాడు. ఎవడు నమ్ముతాడు? ఆంధ్రప్రదేశ్లో ఎవడో నమ్ముడు. చంద్రబాబు ఉందా పాలిటిక్స్ చేస్తున్నాడంటే నో బడీ బిలీవ్స్. ఇతను